నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? ఏంటే నువ్వు అంటే నా ఇంట్లో నన్నే మాట్లాడొద్దంటావా? ఎంత ధైర్యం నీకు? చేసిన వెధవ పనులు చాలక మళ్ళీ నంగనాచి కబుర్లు చెప్తున్నావా? నా మనవణ్ణి పిచ్చోణ్ణి చేసావు, 10 మందిలోనూ వాడి పరువు తీసావు, మా కుటుంబాన్ని నవ్వుల పాలు చేసావు, చివరికి దొంగతనాలు కూడా చేసావు. నీ పిల్లలకి ఆస్తి దక్కాలని చెయ్యకూడని పాపాలన్నీ చేసావు. మళ్ళీ ఇప్పుడు ఏమీ తెలియనట్టు 1 గంట టైం అడుగుతున్నావా? నువ్వొక్క నిమిషం కూడా ఇక్కడ నిలబడ్డానికి వీల్లేదు. ఒరేయ్, ముందు దీన్ని బయటికి నెట్టేరా, తోసేరా అవతలికి. సరేరా, నువ్వు పంపించకపోతే నేనే పంపిస్తాను. ఏయ్ పదవే. అత్తయ్య ఆగండి. తనన్నట్టుగానే ఇది వాళ్ళ భార్యాభర్తలకి సంబంధించిన విషయం. వాళ్ళు తేల్చుకొనివ్వండి. మీరు దూరంగా ఉండండి. అది కాదే. వదిలేయండి అత్తయ్య. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని అంత చిన్నపిల్లలేం కాదు కదా. వాళ్లే నిర్ణయించుకుంటారు. వదిలేయండి. నందు, ఎవరెన్ని మాటలన్నా నేను పట్టించుకోను. నాకు నువ్వు ముఖ్యం, నీ ప్రేమ ముఖ్యం, నీతో కలిసి బ్రతికే జీవితం నాకు ముఖ్యం. బాగా ఆలోచించుకో నందు. ఆలోచించిన తర్వాత కూడా నేను తప్పు చేశాను, నేను దుర్మార్గురాల్ని అని నీకు అనిపిస్తే చెప్పు. అవసరమైతే నీ కాళ్ళు పట్టుకోమన్నా నేను పట్టుకుంటాను. ఎందుకంటే నా నందు దగ్గర నాకెలాంటి భేషజాలు ఉండవు, ఎలాంటి ఈగోలు ఉండవు. నీతో 100 ఏళ్ళు కలిసి బ్రతకాలని ఇంత దూరం వచ్చాను నందు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేను నందు. అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు ఒక్క అవకాశమే నందు. ఖచ్చితంగా నేను నిర్దోషినని నిరూపించుకోగలన నమ్మకం, ధైర్యం నాకుంది. ప్లీజ్ నందు. అమ్మో, దీని మాటలు వింటుంటే నేనే కన్విన్స్ అయ్యేలా ఉన్నాను. నందు కన్విన్స్ అవ్వడం పెద్ద విషయం ఏం కాదు. నిజంగా దీనికి టైం ఇచ్చాడంటే మొత్తం అంతా తిరగదోడుతుంది. నందు, పొరపాటును కూడా తను యాక్సెప్ట్ చేయకు. ఒరేయ్, మళ్ళీ దాని మాటల్లో పడిపోయావంటే మళ్ళీ నీ జీవితంలోకి దరిద్రాన్ని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినట్టే అవుతుంది. అది మాటలు నేర్చిన నెరజాన. దాని మాయలో పడి జీవితంలో ఒకసారి దెబ్బతిన్నావు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు. మళ్ళీ తీసుకుపోయి మన జీవితాలు దాని కాళ్ళ దగ్గర పడేకు. తప్పో ఒప్పో ఒక డెసిషన్ తీసుకున్నావు, అదే డెసిషన్ మీద నిలబడు. చూడు నందు, ఆ రోజు నీకు ఒక్క మాట చెప్పాను, ఈ రోజు ఒకే మాట చెప్తున్నాను. ఇది నీ జీవితం, నువ్వు బాగా ఆలోచించుకో. జరిగిన వాటన్నింటినీ నువ్వు ఒక్కసారి ఆలోచించుకుని తను చెప్తోంది నిజమో కాదో చూసి మంచి డెసిషన్ తీసుకో. నాకు సంబంధించిన వరకైతే కనిపించిన సాక్ష్యాలు, దొరికిన రుజువుల్ని బట్టి తనే ఇదంతా కావాలని చేసిందని తెలిసిపోతోంది. మరి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో అనేది నీ మీదే ఆధారపడుంది. ఇది మీ భార్యాభర్తల విషయం. నీ మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యి. కానీ నేను కోరుకునేది మాత్రం ఒక్కటే, నువ్వు ఎప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి. ఒక కన్న తల్లిగా నేనింతకంటే ఏం కోరుకోలేనురా. నిర్ణయం నీది, ఆలోచించుకో. పదండతయ్య. అమ్మా,
ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా పొరపడిన పగకు నేనే పావును కానా దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా ముందు చూపు లేక చేసే సాయం నింద మోసి నిండుకుందా న్యాయం ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా ఇది అంత తేలిగ్గా వదిలిపెట్టే రకంలా లేదే. చీ అని బయటికి నెట్టినా ఇంకా చూరు పట్టుకుని వేలాడుతూనే ఉంది. ఇప్పుడు గనక దీన్ని ఇంట్లోకి రానిచ్చావంటే ఎంత చెయ్యాలో అంత చేస్తుంది. ఒక పిల్లాన్ని కనివ్వమంటేనే ఇన్ని నాటకాలాడి ఆస్తి మొత్తం తన పిల్లల పేరునే రాయించుకోవాలని ఎన్ని డ్రామాలాడింది. ఇలాంటి దాన్ని గనక మళ్ళీ ఇప్పుడు ఇంట్లోకి రానిచ్చావంటే పాతవి కొత్తవి అన్ని మనసులో పెట్టుకుని ఇంటిని సర్వనాశనం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని లోనికి రానివ్వడానికి వీల్లేదు. ఇంత జరిగిన తర్వాత ఈ మేఘాన్ని మళ్ళీ ఇంట్లోకి రానిస్తే మళ్ళీ ఏం గొడవలు సృష్టిస్తుందో ఏంటో. ఇప్పటికే వాడికి మనశ్శాంతి కరువైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు గొడవ పట్టం మొదలుపెట్టారంటే అసలు నా బిడ్డ నాకు దక్కుతాడో లేదో కలిసి కొట్టుకునే కంటే విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు బతికితే మంచిది. నువ్వు ఇంకా ఏడవాలి మేఘనా. ఈరోజు గతి లేక ఈ ఇంటి ముందు కుక్కలా కాపలా కాస్తున్నావు. నువ్వు ఎంత ఏడ్చి గీ పెట్టినా సరే నిన్ను మాత్రం లోపలికి రానివ్వకుండా నా సాయశక్తులా అడ్డుకుంటాను. ఇప్పటి వరకు నీకే కష్టం వచ్చినా కాపలాగా అన్నీ చూసుకోవడానికి నందు నీకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ తోడుని దూరం చేస్తాను. తర్వాత నిన్ను ఒంటరిని చేస్తాను. నీ పిల్లలు కూడా నీకు దూరమైపోయి ఒంటరిగా బతకలేక ఎలా చావాలి అని దారి వెతుక్కోవాలి. ఆ రోజు మా నాన్న పడ్డ నరకం అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను. ఆదరించే దిక్కులేక నువ్వు నిస్సహాయతతో ఉన్న రోజు అప్పుడు నేనెందుకిదంతా చేశానో నీకు తెలిసేలా చేస్తాను. అది తెలిసి నువ్వు కుమిలి కుమిలి నీ అంతట నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి. అప్పటి వరకు నా పోరాటం సాగుతూనే ఉంటుంది. నందు, దయచేసి నీ కోపాన్ని పక్కన పెట్టి మన ప్రేమ గురించి ఒక్కసారి ఆలోచించు. నందు, నువ్వు చెడ్డవాడివి కాదు, కానీ చెప్పుడు మాటలు వింటున్నావు. నీ మనసుకి అనిపించిన నిర్ణయం నువ్వు తీసుకోవడం లేదు. ఎవరి మనసులోనో పుట్టిన నిర్ణయానికి నువ్వు ఆడుతున్నావు. ఈ విషయం నీకు అర్థం కావాలి. ఈ గంట టైంలో నీ మనసులో ఆలోచనలు మారాలి. మన ప్రేమ నీకు గుర్తు రావాలి నందు. వీళ్ళనిలాగే వదిలేస్తే మేఘన చెప్పినట్టు 1 గంట తర్వాత వీళ్ళ ఆవేశం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. లాభం లేదు. మండుతున్న దాని మీద కాస్త పెట్రోల్ చల్లితే తప్ప ఈ సమస్య ఇంకొంచెం పెద్దది అవ్వదు. ఆంటీ, ఇంకా తననిలా బయట నిలబెట్టడం బాగోలేదాంటీ. నలుగురు చూస్తే మీ పరువు పోతుంది. ఇప్పటికే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు పిల్లల్ని తీసుకొని తనలా గుమ్మంలో నిలబడి ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఎలా చూస్తారు? ఆ జ్ఞానం తనకుండాలి. కనీసం లోపలికి రమ్మని చెప్పండి. తను తన పిల్లల పేరు మీద మీ ఆస్తి రాయించుకోవాలని ప్రయత్నం చేసింది.
అంతే కదా, పర్వాలేదు. అదేదో తర్వాత మాట్లాడి మనం సెటిల్ చేద్దాం. ఇప్పుడు ఆస్తిదేముందాంటీ, ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కావాలంటే మనం సంపాదించుకోలేమా ఏంటి? కానీ ఒక్కసారి పరువు పోయింది అంటే మళ్ళీ రాదు ఆంటీ. అందుకే ముందు తనని లోపలికి రమ్మనండి. ఏమన్నా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏంటమ్మా మాట్లాడేది నువ్వు? ఇప్పటి వరకు చేసింది చాలదా? ఈరోజు మాకు కొత్తగా పరువు పోవడం కాదు, మా పరువు ఎప్పుడో బజార్న పడేసింది ఆ మహాతల్లి. ఎవరు చూసినా జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుంటారే తప్ప కొత్తగా మాట్లాడుకోవడానికి ఏముంది? ఇప్పటికైనా ఈ దరిద్రాన్ని వదిలించుకోకపోతే ఈ ఇల్లు గొల్లైపోతుంది. అది కాదు బామ్మ. నీకు తెలీదా రోహి? తనని మేం చాలా భరించాం. 1 కాదు 2 కాదు, ఎన్నో సమస్యలు. ప్రతి సమస్యకి కేంద్ర బిందువు ఆ మేఘనే అయ్యింది. ఎన్నింటికని అడ్జస్ట్ అయిపోతూ వెళ్తాం చెప్పు? మేము వారసులు కావాలి అని అడగనంత కాలం ఈ ఇంట్లో ప్రశాంతత, సుఖ సంతోషాలు అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే పిల్లలు కావాలి అని వాడి నోటి నుంచి వచ్చిందో ఆ క్షణం నుంచి తను కక్ష కట్టి అన్నీ చేసింది. ఇంకా రెచ్చిపోండి ఆంటీ, నాకు కావాల్సింది కూడా ఇదే. చాలా తెలివిగా అంతా ప్లాన్ చేసిందమ్మా. వాడు ఎక్కడ తనని కన్విన్స్ చేస్తాడో, ఎక్కడ బ్రతిమాలి ఒప్పిస్తాడో అనే భయంతోటి వాడి పరువు 10 మందిలో తీసింది. వాడు ఒక తిరుగుబోతని వాడి మీద ముద్ర వచ్చేలా చేసింది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఇంట్లోనే దొంగతనం చేసింది. అలా అనకండి ఆంటీ. తను దొంగతనం చేసిందని ఎందుకు అనుకుంటున్నారు? తను ఈ ఇంట్లో మనిషి కాబట్టి ఇంట్లో డబ్బులు తీసిందేమో. చూడారోహి, నువ్వు గనక దాన్ని వెనకేసుకొచ్చావంటే నీ మీద కూడా నా కోపం వస్తుంది. దానికెంత ధైర్యం ఉంటే ఇంట్లో ఉన్న డబ్బులు కాజేస్తుంది? వాడి డబ్బులు తీసుకుపోయి ఎవడికో ఇచ్చి వాడిని హోటల్ నుంచి ఇంకో హోటల్కి మార్చడానికి బేరం కుదుర్చుకుంటుందా? ఏకంగా నా ఫోన్ నుంచి లాయర్కి ఫోన్ చేసి ఆస్తి మొత్తం తన పిల్లలకి రాయించుకోవాలని నా గొంతు మిమిక్రీ చేసి చెప్తుందా? నిజం చెప్పాలంటే నేను దాని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించాల్సింది. ఇదిగో సులోచన, ఇప్పుడే చెప్తున్నాను నేను. ఒకవేళ నువ్వు దాన్ని రానిచ్చినా నేను మాత్రం ఊరుకోను. ఇట్నుంచి ఇటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాని మీద కేసు పెడతాను. ఫోర్జరీ కేసు గనక పెట్టానంటే తీసుకుపోయి లోపల వేస్తారు. దానికి జీవితాంతం శిక్ష పడడానికి అప్పుడు ఖర్చు పెడతాను నా ఆస్తి మొత్తం. బాసు, అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు బాసు. నువ్వు ఈ మాటలు వినొద్దు బాసు. వాదిని ఎలాగైనా లోపలికి రమ్మని చెప్పు బాసు. కూర్చుని మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుంటాయి బాసు. నా మాట విని బాసు. రే గురు, నువ్వు వెంటనే లోపలికి వెళ్ళి తన బ్యాగు, పిల్లల బట్టలు అన్నీ సర్ది తీసుకొచ్చారా? బాసు, ఏంటి బాసు నువ్వు మాట్లాడుతుంది? చెప్పింది చేయరా. అది కదా బాసు. గురు, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? నువ్వు చెప్పింది చేస్తావా లేక నేనే వెళ్ళి తీసుకురావాలా? అలా దున్నపోతులో చూస్తూ నిలబడతావేంట్రా? చెప్పింది చెయ్యి, వెళ్ళు. వెళ్తావా లేదా?
అంతా శూన్యమాయలే ముసిరే ముసిరే విషమున్న నాగులే నేడే కసిగా కసిగా కాటేసిలే ఇంట్లో పనివాడు కూడా దాని గురించి ఎంతలా బాధపడుతున్నారో. ఎంతమంది అభిమానం సంపాదించుకున్నావు మేఘనా? అమ్మయ్యా, మా నాన్న ఇచ్చిన కాలిపట్టి నాకు దొరికింది. ఏయ్, ఆ పట్టి ఇవ్వు. ఈ పట్టి మీది కాదు, ఎందుకు ఇవ్వాలి? ఇది మేఘనదా? మరి మీదా? ఇది ఈ రూమ్లో ఉందంటే ఇది ఖచ్చితంగా వదినకు సంబంధించింది. ఇది ఎవరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. అది కాదు, ఇలాంటి కాలిపట్టి మేఘనకి లేదు. ఉన్నా లేకపోయినా ఈ గదిలో ఉందంటే ఇది ఖచ్చితంగా వదినది. అది కాదు గురు, నేను చెప్పేది విను ప్లీజ్. ముందు మేఘనని కాదు, వీడిని ఇంట్లోంచి తరిమేయాలి. ప్రతిదానికి అడ్డుపడుతూనే ఉన్నాడు, ఈడియట్. ఛ, నాన్న ఇచ్చిన కాలిపట్టి కాస్త మిస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఛ. బాసు, ఇంకొక్కసారి ఆలోచించు బాసు. ఆఖరి మెట్టి మీద నిలబడ్డావు. ఒక్కసారి ఆలోచించు బాసు, ప్లీజ్. బాసు, బాసు, బాసు. నందు, 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 వెళ్ళండి. ఇదిగో మీ లగేజ్. నువ్విచ్చిన గంటకి ఇంకా 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఆ 10 నిమిషాలు కాదు, ఇంకో 24 గంటలు గడిచినా, జీవితాంతం వెయిట్ చేసినా సరే నా నిర్ణయం మాత్రం మారదు. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ఇంటి నుంచి, నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. నందు, ఇది నీ ఆఖరి నిర్ణయమా? ఏ, నీకింకా విడమర్చి ప్రత్యేకంగా చెప్పాలా? అర్థం కావటం లేదా? నందు, ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా? దయచేసి ఇంకా మాట్లాడకు మేఘనా. ఇంకా నువ్వు మాట్లాడి నా దృష్టిలో ఇంకా దిగజారిపోకు. వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరు ఘోరం ఆపేదెవరు ఎవరు రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగే ఈ మౌనం సరేనా కొండ కోన అడవి
సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగపోలేదా ఈ రథమును ఆపగలేదా విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్దనలేరా ఒక్కరు ఆకలేస్తుందమ్మా కొంచెం ఓర్చుకున్నాను వర్షం తగ్గగానే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అక్కడికి వెళ్ళాక నీకేదో ఒకటి చేసి పెడతాను అక్కడ తిందాం సరేనా సరే అమ్మా